ఇన్ని వేల కోట్ల వ్యాపారం ఉందంటే ఆక్వాకల్చర్ వల్ల. అనుబంధ పరిశ్రమలు సంస్థలు ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు. మన వీరవాసు నుంచి ఏ మూలకెళ్ళినా, ఏ లోపలికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా పశ్చిమ గోదావరి జిల్లా పోరాట యాత్రలో ఎక్విప్మెంట్ సప్లై కంపెనీ షాప్స్, చిన్న చిన్న షాపులు చూస్తూ ఉంటే మీరు వెంటనే వచ్చి ఇక్కడ తుందూరు ఫుడ్ పార్క్ తీసేయండి అనడానికి అనేకలం మాట అనడం చాలా ఇది జరుగుతుంది. మనకి విపరీతమైన అభివృద్ధి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ని వేల కోట్ల వ్యాపారం ఉందంటే ఆక్వాకల్చర్ వల్ల. అనుబంధ పరిశ్రమలు సంస్థలు ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు. మన వీరవాసు నుంచి ఇవన్నీ ఆలోచించి వారి యాజమాన్యంతో ఒకటే విన్నవించుకున్నారు. నిజంగా అక్కడ కాలుష్యం ఉంటే మీరు వారికి ఏ విన్నవించుకున్నాను, దయచేసి కాలుష్యం జరగని పరిస్థితుల్ని దాన్ని మరింత రీసైకిల్ చేసి, కాలుష్యం నివారించి రీసైకిల్ చేసి అలాంటి వ్యర్థాలను బయట వదలండి అంటే అసలు వ్యర్థం రాదు. ఇంకా పూర్తి ప్యూరిఫై అయిన వాటర్ నేను వారి యాజమాన్యంతో ఒకటే విన్నవించు, వాళ్ళు నాకు మాట ఇచ్చారు అట్లా ప్యూరిఫై చేస్తామని చెప్పి. అది అలాంటి జరగని పరిస్థితుల్లో నాకు యాజమాన్యం ఏం చెప్పారంటే, మీరు పరిశ్రమ మీరు చెప్పి చూడండి, ఒకవేళ మీకు నచ్చకపోయి మీరు టెస్టులు చేయించండి, ప్యూరిఫై చేసిన వాటర్ బయటికి రాకపోతే మీరు ఒక మాట చెప్తే మేము పరిశ్రమ మూసేస్తామని చెప్పారు యజమాని. అంత ఇచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి భయపెడితే జనాలను తీసుకెళ్ళి నేను పారిశ్రామికవేత్తలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. అందుకని చెప్పి నేను వాళ్ళు ఇచ్చిన మాట నమ్మాను, పెద్దలు ఇచ్చిన మాట నమ్మాను. ఇవ్వలేని పక్షంలో నేను చెప్తాను, నిజంగా వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే చూపిస్తాను, సైంటిఫిక్ ప్రూఫ్లు చూపిస్తాను. మీరు వ్యర్థాలని శుద్ధి చేసి పంపిస్తానన్నా కానీ ఇంకా వ్యర్థాలు ఉన్నాయి అంటే మటుకు స్వచ్ఛందంగా వాళ్ళు నాకు ఇచ్చిన మాట, ఫ్యాక్టరీని ఎన్ని కోట్ల నష్టం వచ్చేసరి మూసేస్తామని చెప్పారు. అందుకని వారి గౌరవం ఇచ్చి నేను దాన్ని అలాగే ఆ రోజున కామ్ అయిపోయాను. అంతేగాని అక్కడికి తుందూరుకి వెళ్ళకూడదని నాకేం లేదు. ఘర్షణపూరిత వాతావరణంలో సమస్యలకి పరిష్కారం కావు, సామరస్యపూర్వకమైన వాతావరణంలో సమస్యలకు పరిష్కారం అవుతాయి. అంతేగాని వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ధర్నా చేసి సైడ్ నుంచి డబ్బులు లాక్కునే నీచ సంస్కృతి నాకు లేదు. అది మటుకు దయచేసి అందరూ చెప్తున్నా. నేను మన భీమవరం వచ్చినప్పుడు ఇది ఒక మినీ ఇండియా, ఇది మినీ ఇండియా, ఇది భిన్న సంస్కృతులు, భిన్న మతాలు. నేను నిజంగా ఒక మతం తీసుకోలేదు. పుట్టాం, మన మతంలో కులంలో పుడతాం. మన రూపాంతర దేవాలయంకి వెళ్ళి ఇలా పోయినసారి ఆశీర్వచనాలు తీసుకొని ఆ రోజున ఒకటే కోరుకున్నాను, జీసస్ క్రైస్ట్ని, తండ్రి నాకు మతం తెలియదు, కులం తెలియదు, నాకు నువ్వు నేర్పించిన మంచితనమే తెలుసు, ప్రజలకి సేవ తెలుసు. నేను గొర్రెల కాపరిని అంటావు, నేను గొర్రెలంటే నేను కాపరిగా ఉంటానని చెప్పి నేను జీసస్ క్రైస్ట్కి దండం పెట్టుకున్నాను. అలాంటి పొద్దున్నే ఫాదర్ల ఆశీస్సులు నాకు బలంగా లభించినాయి. ఎంతసేపు ఇస్లాం అంటే జిహాదీలు బాంబులు పెట్టి పెట్టేస్తారు, ఆత్మహత్య దాడులు అని చెప్పే ఆలోచనని మార్చింది భీమవరంలోని మన ముస్లిం యువత. స్వర్గం పైన ఉండదు, స్వర్గం తల్లి పాదాల దగ్గర ఉండదని చెప్పింది ఇస్లాం. ఆ మాట చెప్పింది ఎక్కడో మారుమూల హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాదు, మన భీమవరంలో ఉన్న మన ముస్లిం యువత చెప్పారు. కదిలిపోయింది. అలాగే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 గుడికి వెళ్ళాను. మనం ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నాం, అందరూ గుర్తుపెట్టుకోండి. మా ఊళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం, సోమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాం. మనకెవరు అడ్డెవరు, వాళ్ళెవరు వీళ్ళెవరు మనల్ని అడ్డు పెట్టడానికి? మన రాజమార్గం గుండా మన ఎమ్మెల్యేగా పోటీ వస్తున్నాం. అభ్యర్థులు ఉన్నాయి.
లాస్ట్ జెండాలు ఊపుదాం, ముందు మన సమస్యలు. మనం జనసేన విజయం చెప్తాను. ₹1,60,00,000 ₹1,60,00,000 ఉండింది నా బ్యాంకులో, చాలా ట్యాక్స్ కట్టిన తర్వాత పార్టీ పెట్టినప్పుడు. ఆ రోజున నా స్నేహితులందరూ నువ్వు ఎలా నీ పిచ్చే నీకు పార్టీ పెట్టడం ఉండదు. దశాబ్దాలుగా మనుషులు ఎవరెవరో చేసిన ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి తెలంగాణ నాయకులు మనందరినీ అడ్డగోలు తిట్టా ఉంటే మాట్లాడడానికి ఒక్కడికి ధైర్యం లేదు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకి. ఆ రోజున తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టడానికి దాదాపు 100 మంది మొత్తం జనాలు దూరిపోయారు. నేను ఎలాంటి వాడినంటే మీరు కొడితే నేను కూర్చోబెట్టి చేతులు పట్టుకుని అయ్యా బాబు అనే వ్యక్తిని కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు మీరు కొడతామని చేతులు కొట్టి కొట్టండి అంటామండి. ధర్మానికి నిలబెట్టడానికి వచ్చాం, అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చాం. మాట మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పు తీస్తే తోలుతాం, మాట్లాడతాం. ప్రజాస్వామ్యంలో మా మాటల్ని నొక్కే, మా గొంతును నొక్కే హక్కు ఎవరికి లేదు. అది తెలంగాణలో కాదు, హైదరాబాద్ లో కాదు, వరంగల్, ఎక్కడైనా సరే. ఇది భారతదేశం, నేను భారతీయుడిని. నాకు ఎక్కడైనా ప్రజాస్వామ్యం నాకు హక్కు ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని నేను ఎక్కడైనా ఎక్సర్సైజ్ చేయగలను.